గత 3 రోజులు విశాఖపట్నంలో ఆల్ ఇండియా సిఐటి 18వ మహాసభలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇక్కడ కార్మికులందరూ కూడా వచ్చారు. వారి సమస్యలు, వారి పోరాటాలు, భవిష్యత్తు పోరాటాల మీద చర్చిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి తిరుపతి జిల్లా, ఆ జిల్లాలో టీటీడీ ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం. దాని మీద సమస్యల్ని చర్చించేందుకు మనతో పాటు ఆ జిల్లా కార్యదర్శి సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. టీటీడీలో ఈరోజు ఎటువంటి ప్రధానమైన సమస్యలు ఉద్యోగులు కానివ్వండి, కాంట్రాక్ట్ కార్మికులు కానివ్వండి ఎదుర్కొంటున్నారు, వాటి గురించి ఎటువంటి పోరాటాలు గత 3 సంవత్సరాలుగా చేశారు, దాని గురించి ఒకసారి విశ్లేషించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఈ దేవస్థానంలో దాదాపు 16,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో 9,000 మంది పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ ఉద్యోగుల సంఖ్య ఈ వేళకు 6,000కు రిటైర్డ్ అయినటువంటి కారణాలతో 6,000 వరకు ఉంటున్నారు. పర్మనెంట్ ఉద్యోగస్తులు చేయాల్సినటువంటి పనిని కూడా కాంట్రాక్ట్ కార్మికుల మీద పని భారం అనేటువంటిది పడుతుంది. ముఖ్యంగా ఎఫ్ఎంఎస్ డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించింది కానీ, వీళ్ళే దాదాపు 16,000 మందిలో సగం మంది 8,000 మంది వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోజు వచ్చేటువంటి భక్తులకి సేవలు చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు, వాళ్ళకి సేవ చేస్తుంటారు. ఈ 3 ఏళ్ల కాలంలో టీటీడీలో సిఐటి తరఫున అనేక పోరాటాలు కాంట్రాక్ట్ కార్మికుల గురించి కానీ, ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యలపైన పోరాటాలు చేయడం జరిగింది. 2021 సంవత్సరంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే టైం స్కేల్ ఇస్తామని చెప్పారు కాంట్రాక్ట్ కార్మికులకు అందరికీ. ఆ టైం స్కేల్ అమలు చేయకపోవడంతో 2021 సంవత్సరం నవంబర్లో 18 రోజుల పాటు టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఎఫ్ఎంఎస్ కార్మికులు, ఇతర విభాగాల కార్మికులందరూ కూడా దాదాపు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సిఐటి పోరాట ఫలితంగా టీటీడీ యాజమాన్యం దిగువచ్చింది. ఆ సందర్భంగా కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 2 ఉన్నత ఐఏఎస్ అధికారులతోటి కమిటీ ఏర్పాటు చేశారు. ఆ సందర్భంగా మనం చేసిన పోరాట ఫలితంగా దాదాపు 5,000 నుండి 8,000 రూపాయల వరకు జీతాలు పెంచుకోవడం జరిగింది. అంతేకాకుండా 45 సంవత్సరాలు పైబడినటువంటి కార్మికులు మాకు అవసరం లేదు, వయసు క్రైటీరియాగా పెట్టిన తర్వాత కార్మికులు దాదాపు 5,000-6,000 మందిని తొలగిస్తుంటే ఆ సందర్భంగా తొలగించకూడదని చెప్పి 2 రోజుల పాటు టీటీడీ పరిపాలన భవనం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టాం. ఆ సందర్భంగా టీటీడీ యాజమాన్యం దిగువచ్చింది. వయసుతో నిమిత్తం లేకుండా పనిచేస్తున్న కార్మికులందరినీ కూడా కొనసాగిస్తామని చెప్పి టీటీడీ యాజమాన్యం తెలిపింది. ఆ సందర్భంగా టీటీడీ కూడా దిగొచ్చి కార్మికుల పోరాటాలకు తలొగ్గి విజయం సాధించిన పరిస్థితి కనపడుతుంది. టీటీడీలు ఇప్పటికే అనేక సమస్యల మీద సిఐటి పోరాడుతున్నది. ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయమని చెప్పి, పనిచేస్తున్నటువంటి సూపర్వైజర్లందరినీ కూడా అటెండర్లుగా తీసుకోవాలని చెప్పేటువంటి సమస్యల మీద పోరాటాలు చేపడుతున్నాం. టీటీడీలో కాంట్రాక్ట్ కార్మికులకు గతంలో 1,200 రూపాయల జీతం నుండి ఈవేళ 21,000 వరకు జీతం వస్తుందన్నా, లేదా బస్ పాస్ సౌకర్యం వచ్చిందన్నా, బ్రహ్మోత్సవ బహుమానం సౌకర్యం వచ్చిందన్నా, లడ్డూ వడ సౌకర్యం వచ్చిందన్నా, అనేక సౌకర్యాలు వచ్చినాయంటే అది సిఐటి పోరాట ఫలితంగానని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా పర్మనెంట్ ఉద్యోగ సమస్యల మీద కూడా దాదాపు ప్రస్తుతం ఉన్నటువంటి 6,000 మంది పర్మనెంట్ ఉద్యోగ సమస్యల మీద సిఐటి పోరాడుతున్నది. ముందు ఉన్నటువంటి భవిష్యత్తులో కూడా వారి సమస్యల మీద పోరాడడానికి సిద్ధంగా ఉందని చెప్పి సిఐటి అఖిల భారత మహాసభల సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, అలాగే భక్తుల కోసము టీటీడీ ఎన్నో రకాల ప్రయోజనాలు, ఎన్నో రకాల కొత్త కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంది. ఈ భక్తులకి సేవ చేసే దళితులకి ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ, లేదు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ని ఇస్తుంది అనేది ఒకసారి తెలియజేయండి. టీటీడీలో 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో అత్యధికులు దళితులు, పేదలు, చాలా నిరుపేదలు ఉన్నటువంటి కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులకి కనీసం దేవుడు దర్శన సౌకర్యం కల్పించలేనటువంటి స్థితిలో టీటీడీ యాజమాన్యం ఉంది. రోజు టీటీడీ దేవస్థానానికి 70,000 నుండి 80,000 లక్షల లోపు భక్తులు వస్తూ ఉంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంలో కానీ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా కానీ వేలాది మంది, 1,00,000 మందికి భక్తులు వస్తూ ఉంటారు. ఎక్కడి నుండి వచ్చేటువంటి భక్తులకి దేవుడు దర్శనం చేసుకునేటువంటి సౌకర్యం ఉంది. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి 16,000 మంది కాంట్రాక్ట్ కార్మికులకి
అది హెల్త్ కార్మికులైనా, ఎఫ్ఎంఎస్ కార్మికులైనా, కళ్యాణ కట్టలో పనిచేసే కార్మికులైనా, విద్యా సంస్థలో పనిచేస్తున్న కార్మికులైనా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కార్మికులైనా, గార్డెన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కానీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న, టైం స్కేల్ కింద పనిచేస్తున్న వారు కానీ, కార్పొరేషన్లు పనిచేస్తున్న వారికి అందరికీ కూడా ఇప్పటికీ దేవుడి దర్శనం సౌకర్యం లేదనుకుంటే ఇంతకన్నా విచారకరమైన నోట్లేదు, ఇంతకన్నా బాధాకరమైన విషయం లేదు. అన్నీ ఉన్న అల్లు నోట్లో సేనట్లు భక్తులకు మాత్రం సేవ చేస్తున్నటువంటి కార్మికులకి దేవుడిని దర్శనం కల్పించేటువంటి సౌకర్యం కల్పించడం టీటీడీ యాజమాన్యం చాలా వెనుకబాటుగా ఉంది. వీళ్ళ పట్ల వివక్షతగా కొనసాగించేటువంటి పరిస్థితి కనపడితే ఇది సరైనటువంటి కాదని చెప్పి టీటీడీ యాజమాన్యం పదే కోరుతున్నాం. భక్తులకు మాత్రం సేవ చేసుకున్నట్టు సౌకర్యం ఉండేటప్పుడు కనీసం పనిచేస్తున్నట్టు కాంట్రాక్ట్ కార్మికులకి ఎందుకు దర్శన సౌకర్యం కల్పించలేని స్థితిలో మీరు టీటీడీ యాజమాన్యం ఉందా అంటే అవమానపరుస్తున్నారు. ఇది ఒక రకమైన వివక్ష అని చెప్పి మేము టీటీడీ యాజమాన్యాన్ని కోరుతున్నాం. కనీసం టీటీడీ యాజమాన్యం ఇప్పటికైనా స్పందించి పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా దర్శన సౌకర్యం కల్పించేటువంటి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. రెండోది ఏంటంటే వచ్చేటువంటి భక్తులకి అన్నదాన క్యాంటీన్లో, అన్నప్రసాద క్యాంటీన్లో భోజన వసతి కల్పిస్తున్నారు. అక్కడ పనిచేస్తున్నటువంటి 16,000 మంది కార్మికులకి భోజన వసతి సౌకర్యం కల్పించడంలో వైఫల్యం చెందింది. భోజన వసతి కల్పించమని చెప్పి కోరుతున్నప్పటికీ కూడా అదేదో పని చేసుకోండి మీరు వెళ్ళిపోండి అనేటువంటి ధోరణి ఉంది తప్ప భక్తులకు సేవలు అందించేటువంటి కార్మికులు కూడా వీళ్ళు ఒక భాగము, టీటీడీలో ఒక భాగం అనేటువంటి దృష్టిలో టీటీడీ ఆలోచించట్లేదు. ఇప్పటికైనా టీటీడీ యాజమాన్యం ఆలోచించాలి. పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ కూడా అన్నదాన క్యాంటీన్లో భోజన వసతి కల్పించే ఏర్పాటు కల్పించాలి. లేదనుకుంటే ఏ రకమైనటువంటి భక్తులకి అన్నదాన క్యాంటీన్ కల్పిస్తున్నారో, పర్మనెంట్ ఉద్యోగస్తులకి ఎంప్లాయీస్ క్యాంటీన్ ఎట్లా ఏర్పాటు చేశారో అదే పద్ధతిలో కాంట్రాక్ట్ కార్మికులకి ఎంప్లాయీస్ క్యాంటీన్ ఒకటి ఏర్పాటు చేస్తే వీళ్ళకి కూడా అన్నప్రసాదం లాంటి సౌకర్యం కల్పించిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణితో టీటీడీ ఆలోచించాలా. కాంట్రాక్ట్ కార్మికులకి అందరికీ కూడా అన్నప్రసాదం క్యాంటీన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా మహిళా కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కార్మికులకు డ్యూటీలు వెళ్ళేటప్పుడు అక్కడ దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకమైనటువంటి గది వసతి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. భక్తులకు వచ్చేటువంటి వాళ్ళు డ్రెస్సులు మార్చుకోవడానికి వాళ్ళకి ప్రత్యేకమైన గదులు ఉన్నాయి, లేకపోతే రకరకాల ఏర్పాటు టీటీడీ యాజమాన్యం ఏర్పాటు చేసింది. కానీ పనిచేస్తున్న మహిళా కార్మికులకు మాత్రం డ్రెస్సులు మార్చుకోవడం గది సౌకర్యం అంటూ లేదు. వాళ్ళు బాత్రూమ్ దగ్గర డ్రెస్సులు మార్చుకోవడం, లేదంటే బయట ప్రాంతాలు బయట ప్రాంతాల్లో డ్రెస్సులు మార్చుకునేటువంటి పద్ధతి టీటీడీలు సరైనటువంటి కాదు. మహిళా కార్మికులకి కూడా సరైనటువంటి గౌరవం ఇచ్చే పద్ధతిలో టీటీడీ వివరించట్లేదు. కాబట్టి మహిళా కార్మికులకి అందరికీ కూడా డ్యూటీ సమయంలో బట్టలు మార్చుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత సమస్యలు, పర్సనల్ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవాలన్నా కూడా టీటీడీ యాజమాన్యం ఖచ్చితంగా మహిళలకు ప్రత్యేకమైన గది వసతి కల్పించాలని చెప్పి కోరుతున్నాం. 4వ అంశం ఏంటంటే పనిచేస్తున్నటువంటి భక్తులకి పని భారంతో కానీ, లేకపోతే అక్కడ ఉన్న సమస్యల కారణంగా కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే అక్కడ చనిపోతే కార్మికులకి కనీసం నష్టపరిహారం ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం చనిపోయినటువంటి కార్మికుల్ని వాళ్ళ ప్రాంతానికి శవాన్ని తీసుకెళ్లేటువంటి సౌకర్యం కూడా టీటీడీ యాజమాన్యం కల్పించలేదు. ఇంతంత దారుణమైనటువంటి విషయం ఇది. టీటీడీ యాజమాన్యం కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ పనిచేస్తున్న కార్మికులకి ప్రమాదాలు జరిగినా, చనిపోయినా వాళ్ళు ఆదుకోవడంలో మాత్రం చేతులు ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మాకేం సంబంధం లేదనేటువంటి ధోరణితో టీటీడీ వ్యవస్థని ఇది సరైనటువంటిది కాదు. పనిచేస్తున్నటువంటి ఉద్యోగులైనా, కార్మికులైనా, కాంట్రాక్ట్ కార్మికులైనా ఎవరైనా చనిపోతే వాళ్ళకి ప్రమాద బీమా లాంటి సౌకర్యం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. చనిపోయిన కుటుంబాలకి 2 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని చెప్పి సిఐటి యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలపైన రాబోయే రోజుల్లో పోరాటాలు చేపడుతున్నాం. ఎప్పటికైనా టీటీడీ యాజమాన్యం స్పందించి కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపైన, ముఖ్యంగా ఎఫ్ఎంఎస్ కార్మికుల సమస్యలపైన, హెల్త్ కార్మికుల సమస్యలపైన అందరి సమస్యలు పరిష్కరించాలని చెప్పి సిఐటి యూనియన్గా టీటీడీ యాజమాన్యం కోరుతున్నాం. గత 2 రోజుల నుంచి ఆల్ ఇండియా మహాసభలు జరుగుతున్నాయి. ఇందులో ఎటువంటి తీర్మానాలను ఇప్పటికి తీసుకున్నారు? రాబోయే రోజుల్లో ఏ విధంగా తీర్మానాలు తీసుకోబోతున్నారు? బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లేబర్ కోడ్లను అమలు చేయడం కోసం ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది. ఇది చాలా దారుణమైన విషయం. ఎప్పుడైతే లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొచ్చిందో సిఐటి కార్మిక సంఘంగా ఈ లేబర్ కోడ్లు వ్యతిరేకిస్తున్నాం. దౌర్భాగ్యం ఏమంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేబర్ కోడ్లు అమలు చేయము, 10 గంటలు పెంచమని చెప్పి కరాఖండిగా చెప్తుంది. కానీ మన రాష్ట్రంలో మొట్టమొదటి కూటమి ప్రభుత్వం బీజేపీ చెప్పినటువంటి ఏ చట్టం అయినా ఏమి చేసినా దాన్ని అమలు చేయడంలో ఇది ఒక ప్రయోగశాలగా చంద్రబాబు నాయుడు
పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇది కార్మికులపై తీవ్రమైన ప్రభావం కలిగిస్తుంది. వామపక్షం పార్టీలు అధికారంలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో లేబర్ కోడ్లు అమలు చేయమని చెప్పి అక్కడ చెప్తుందని, ఇక్కడ కూటమి ప్రభుత్వం మాత్రం మేము లేబర్ కోడ్లు అమలు చేస్తామని, పని గంటలు పెంచుతామని చెప్పేటువంటి, మహిళలు రాత్రి వేళల్లో షిఫ్ట్ పద్ధతులు పని చేయిస్తామని చెప్తున్నారంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు? కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఈ చట్టాలు మార్పు తీసుకొచ్చారు. ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నాం. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాం. ఈ ఫిబ్రవరి 12వ తేదీ చేపట్టే సమ్మెలో కూడా యావత్ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గమే కాకుండా టీటీడీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఈ సమస్యల మీద లేబర్ కోడ్కు వ్యతిరేకంగా జూలై 12వ తేదీ చేపట్టేటువంటి సమ్మెలో యావత్ కార్మిక వర్గంతో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఇది మన సుబ్రహ్మణ్యం గారు చెప్పింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కార్మికులు ఏ విధంగా సమస్యలు ఎదుర్కొంటున్నారో, రాబోయే రోజుల్లో ఎటువంటి పోరాటాలు చేస్తాము అని చెప్పి వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న.